buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss season 8 and episode number 20 అనమాట. ఎపిసోడ్ 20కి వచ్చేసాము అండ్ ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనము. సో నేను యాజ్ యూజువల్ చూసుకున్నాక గేమ్ అయితే అయిపోయింది అండ్ లాస్ట్లో లీడింగ్లో ఉందైతే లైక్ వీళ్ళ క్లాన్ సభ్యులకి ఎక్కువ గుడ్లు వచ్చినాయి అని చెప్పేసి జరిగింది. నిన్న చెప్పుకోవాలంటే బిగ్ బాస్కే బీపీ తెప్పించాడు మన అభయ్ నవీన్ అని చెప్పొచ్చు అనమాట. ఎంత అంటే తను ఆడడం మానేసి చెత్త పంచాయతీ, చెత్త గేము, ఇలాంటి రూల్స్ పెట్టారా, దేడిది మాకుందా, బీబీ టీం ఏం రాస్తున్నారు, ఇలా 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 చాలా 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 అన్నాడు. ఎంత అన్నాడంటే దెబ్బకి బిగ్ బాస్ మనోభావాలు దెబ్బతిన్నాయి అనమాట. ఎంత దెబ్బతిన్నాయంటే దెబ్బకి గేట్ ఓపెన్ చేసి ఎవడ వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోండి, నా ఇల్లు, నా రూల్స్, నా ఇష్టం, మీరెవరు ఆడాలనుకుంటే ఆడండి లేకపోతే దొబ్బేయండి అని చెప్పి గేట్లు తెచ్చిపెట్టాడు అనమాట. ఇక్కడ సోనియాని చాలా చాలా మెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే అందరు సైలెంట్గా ఉన్నారు. సోనియా వచ్చి సారీ చెప్పురా, గట్టిగా చెప్పురా, ఇది చెప్పురా అని అంటే ఫ్రేమ్ చేస్తుంది అనమాట మనిషిని. ఇదే చేసాడు, ఇది చేసాడు. అఫ్కోర్స్ అభయ్ నవీన్ కూడా ఒక చిన్న కంగారు వేసింది, ఏంటి నిజంగానే పంపించేస్తారా, నన్ను వెళ్ళిపోమంటారా అని. అనడం ఎందుకు, కంగారు పడడం ఎందుకు. సో ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇరు క్లాన్స్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత అభయ్ టీంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అభయ్ ఏమంటారు చీఫ్ కింద పనిచేయడం చెప్పి పక్కకు పెట్టేయడం జరిగింది. వాళ్ళ క్లాన్లో నుంచి ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు అండ్ ఇటు నిఖిల్ క్లాన్లో నుంచి ఒకరు సెలెక్ట్ చేయమని చెప్పి అన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెడ్ ఎగ్ ఉంది కాబట్టి. సో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావో అది నువ్వు డిసైడ్ చేయి, వాళ్ళు పోటీదారులు అవుతారని చెప్పారనమాట. సో అక్కడ కొంచెం విష్ణు అండ్ సీత డిసప్పాయింట్ అయ్యారు. మేము ఎంత ఆడి మా దాంట్లో ఒకళ్ళైనా, వాళ్ళు ఏమో ఆడకపోయినా వాళ్ళ దాంట్లో ముగ్గురు ఆడొచ్చా, స్కోప్ ఉందా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యారనమాట. ఆ తర్వాత మనోడు గుడ్ ఎవరికి ఇస్తాడా అని చెప్పి డిస్కషన్స్ చాలా జరిగినాయి. ఓ పక్కన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సోనియాకే ఇస్తారని చెప్పి. అండ్ ఇందులో కూడా ఏంటంటే కొంచెం కామెడీ అయితే చూపించారనమాట నేను ఎపిసోడ్లో. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. లైక్ చీఫ్ల కింద ఎవరుంటే బాగుండు అన్నప్పుడు డిస్కషన్లో మణికంఠ, ప్రేరణ అండ్ నబిల్ డిస్కషన్ వచ్చినప్పుడు మణికంఠ కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు. అది బాగుంది, నేను దొంగతనం చేస్తా అనడం కానీ, అభయ్ నవీను ఈడు రేషన్ వెళ్ళి అంతా పట్టుకొస్తా అని ఆలోచించి చివరికో షుగర్ ప్యాకెట్ ఇచ్చుకొని వస్తాడని ఈ చేయడం, ఆ పార్ట్ వరకు అయితే అందరూ ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మణికంఠ జోక్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు అనమాట అందులో. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక నిఖిల్ని వెళ్ళి సీత కూడా చెప్పింది నేను చేయాలనుకుంటున్నానని చెప్పి, సోనియా కూడా చెప్పింది. ఆ తర్వాత సోనియా అలిగింది. ఎందుకు అలిగింది అంటే ఇలాగా అందరూ తిన్నారు, ఈ నన్ను అడగలేదని చెప్పేసి ఆమె అలిగింది. ఈ స్మోకింగ్ చేస్తున్నాడు అని అలుగుతుంది. ఎందుకు, ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం అన్నప్పుడు మీరేందమ్మా, మీరు హగ్గుల మీద కిజుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి గేమ్ ఆడితే బాగుంటుందని మా పర్సనల్ ఫీలింగ్. సో ఆల్రెడీ అభయ్ తోటి నిఖిల్ చెప్తున్నాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ చెప్తేనే నేను వినలేదు, ఇది వచ్చి రూల్స్ పెడుతుంది ఏంటి నాకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అలా. అండ్ సోని అంత తెలివైందంటే అంతా అయిపోయిన తర్వాత అభయ్ మాట్లాడిన తర్వాత కరెక్ట్గా గుడ్ డిస్కషన్ జరిగేసరికి సారీరా నువ్వు ఫీల్ అయ్యావంట కదా అని చెప్పేసి వెళ్ళి అందరి ముందు సారీ చెప్పింది అనమాట. మనోడు ఎలాగో ఫిక్స్ అయ్యాడు, ఈమె ఏం చేస్తుందో చూద్దాం, అస్తమాలు నన్ను రూల్ చేస్తుంది కదా, ఈమె ఏం చేస్తుందో చూద్దామని గుడ్ అయితే సోనియాకే ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ పెట్టడం జరిగిందనమాట. సో ఈ మధ్యలో కుకింగ్ చేసుకున్నారు, ఏమంతా చేసుకున్నారు, వేస్ట్ అంతా చెప్పదలుచుకోలేదు. సో గేమ్ పెట్టడం జరిగింది. గేమ్ పెట్టడం కన్నా ముందు సో ఇలా అభయ్ నవీన్ ఇలా చేశాడు కాబట్టి వాళ్ళ క్లాన్లో ఉన్న ఏ ముగ్గురికి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని చెప్పడంతో వాళ్ళందరూ ఫీల్ అయిపోతారనమాట. సో ఫీల్ అయిపోయిన తర్వాత గేమ్ అయితే ఇటు సోనియాకి అండ్ నిఖిల్కి మధ్యలో జరుగుద్ది. సో బ్యాలెన్స్ చేసుకుంటూ, బాల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేరే లైన్లోకి తీసుకెళ్ళాలి. సో అందులో నిఖిల్ అయితే గెలిచాడు. సో ప్రస్తుతానికి నిఖిల్ ఈజ్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో అలా నిఖిల్ నెగ్గడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా సరే నిఖిల్ మాత్రం ఆట అనేసరికి 100% తన 100% అయితే ఇచ్చేస్తున్నాడు ఆటకి. అది మనం మెచ్చుకోవచ్చు. సో ఇంకా ఏం జరుగుద్ది ఈరోజు సాటర్డే ఎపిసోడ్, ఇంకా అప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో ఎవరెవరిని ఏమేమి అంటాడు నాగమామ, సీరియస్ అవుతాడా, సీరియస్ అవ్వడా ఏంటి అన్నది మనం వేచి చూడాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే